గృహం రోడ్డుకి కట్టాలా? దిక్కుకి కట్టాలని చాలామందికి సందేహం వస్తుంటుంటది. అసలు ఈ డౌట్ ఎందుకొస్తుందంటే మనకి ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ లేఅవుట్ ఏసినప్పుడు వాళ్ళు దిక్కులు సరిగ్గా చూడరు. ఏదో వాళ్ళ స్థలం షేప్‌ని బట్టి ఎక్కువ స్థలాలు ఎలా ఆహ్, త వస్తాయి బిట్లుతో వస్తాయి లేఅవుట్‌లో చూసుకొని వాళ్ళు లేఅవుట్ ఏసేస్తుంటారు. అక్కడ దిక్కులు ప్రధానంగా ఏదో ఈస్ట్ ఇటు, ఉత్తరం ఇటో ఏదో చెప్పేస్తారు తప్ప మన కాంపాస్ పెట్టి చూసినట్లయితే మనకి కొన్ని డిగ్రీస్ అటు ఇటు తిరిగుంటాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అంటే సూర్యుడు ఇటు ఈస్ట్ ఈ మూలకుందని లేదా ఆ మూలకని చెప్తుంటారు కొన్ని చోట్ల. అది మీకు అలాగే కొన్ని పాత ఊర్లో ఇల్లుంటాయి మీకు. పూర్వం నుంచి ఉన్న ఇల్లు వీధిని బట్టి ఇల్లు. అయి మనకి రోడ్ ఆల్రెడీ ఫార్మ్ అయిపోయి మీ స్థలం అనుకుంటే రోడ్డుకున్న స్థలం అయ్యి, లేదా లేఅవుట్‌లో స్థలం అయ్యి ఉంటే మనం ఏం చేయలేము. మన రోడ్‌ని బట్టి ఇల్లు కట్టాలి. ఆ స్థలం షేప్‌ని బట్టి, రోడ్‌ని బట్టి కట్టుకోవాలి. ఏదైనా చిన్న చిన్న క్రాస్‌లుంటే తీసేయాలి. స్థలం ఎప్పుడు క్వాడ్రాంగులర్ ఉండాలి. స్క్వేర్ రెక్టాంగిల్ ఉండాలి ఇంటి స్థలం. క్రాసులు తీసేసి ఇల్లు కట్టుకోవాలి. అంతే తప్ప దిక్కు తిప్పకూడదు. మరి దిక్కు ఎప్పుడు తిప్పాలండి అంటే, ఒక పెద్ద స్థలం ఉంది మీకు. ఏదో ఫార్మ్ హౌస్ ఉంది, లేదా ఎకరాల్లో స్థలం ఉంది, లేదా గజాలు, వందల గజాల్లో స్థలం ఉందని పెద్ద స్థలం. అందులో ఒక ఇల్లు కట్టుకుంటామండి అనుకుంటే, అప్పుడు మీరు దిక్కుకి కట్టుకోవచ్చు. బయట దూరంగా రోడ్డు ఎటున్నా గానీ, పెద్ద స్థలం కాబట్టి దిక్కు కట్టుకుంటే తప్పులేదు. ఎందుకంటే దానికి మళ్ళీ కావాలని బౌండరీ క్రియేట్ చేసుకుంటాం మనం పెద్ద స్థలంలో. బట్ మనం ఇవాళ లేఅవుట్‌లో ఉండే స్థలాలు 200 గజాలు, 300 గజాలు గాని ఒక 400 గజాలు కానీ లేదా 100 గజాలైనా సరే ఆల్రెడీ రోడ్ ఫామ్ అయ్యి లేఅవుట్ అయిపోయి ఉండి లేఅవుట్లో బిట్ అనుకోండి మీద అప్పుడు మీరు దిక్కు కట్టకూడదు. ప్లాట్ రోడ్డుని బట్టి లేఅవుట్ని బట్టి కట్టాలి. కొన్ని మంది చూసుకోవాలి. దిక్కు అంటే ఈస్ట్‌కి ఉండాలి స్థలం. ఏదో 5, 10 డిగ్రీలు అటు ఇటు పర్వాలేదు కానీ మరీ ఎక్కువ తిరిగితే బలం తగ్గిపోద్ది అంతే. అంతేగాని ఏదో ప్రాణం పోద్దని కాదు. ఏ దిశకైనా మనకు వాస్తులో ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అది. వెరీ బిగినింగ్‌లో చెప్పారు. ఫండమెంటల్ రూల్స్‌లో ఓరియంటేషన్ అనేది చాలా ఫస్ట్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దిక్కుకి ఇల్లు ఉండాలా అన్నది వెరీ బిగినింగ్ చాలా సీరియస్ పాయింట్ అది ఓరియంటేషన్. దిక్కులుంటే మీకు కలిసి రాదని చెప్పారు. అలాగే మీకు పుత్ర సంతానం ఉండదని చెప్పారు. ఇలా చాలా దోషాలు చెప్పారు కొన్ని చోట్ల. బట్ ఏదైనప్పుడు దిక్కు తిరిగితే మీకు మనం బలం పోయినట్టే వాస్తురీత్యా. ఎందుకంటే మీకు అష్టదిక్కుల్లో ఇప్పుడు ఆగ్నేయం పొయ్యి ఉండాలంటే పొయ్యి రాదు. అక్కడ ఆగ్నేయం ఉండదు కాబట్టి తిరిగిపోతాయి. ఆగ్నేయం ఇటు మూలకెళ్ళిపోద్ది కాబట్టి. అన్నీ కూడా ఏవి మనకు సెట్ కావు. రూమ్స్ అన్నీ కూడా ఏదో చెప్పుకోవడానికి ఈస్ట్ అంటే తిరిగినప్పుడు మరి లోపల కరెక్ట్ ఉండదు. చెప్పుకోవడానికి పైకి ఈస్ట్ లాగా ఉంటుంది. మనం చెప్తాం. తిరిగినప్పుడు సెట్ కావు. అందుచేత మనకి కొనుక్కునేటప్పుడే చూసుకోవాలి. దిశలు వీలైనంత వరకు దిశ బాగుంటే మంచిది. వీలైనంత వరకు కరెక్ట్‌గా ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ కొనేసిన స్థలంలో అయితే మాత్రం రోడ్డుని బట్టే కట్టాలి తప్ప దిక్కుకి తిప్పకూడదు. ప్రస్తుతం లేఅవుట్ అంతా ఖాళీ ఉందండి, ఇల్లు లేవండి అన్నారనుకోండి. అయినప్పటికి కూడా ఇవాళ కాదు రేపు ఇల్లు వచ్చేస్తాయి మీకు. మీరు ఇల్లు కట్టాక మీ చుట్టూ కాంపౌండ్ కట్టుకుంటాం మనం. అద్దె మీద కట్టకూడదు అనుకున్నాం. అలాగే కాంపౌండ్ కట్టుకుంటాం కాబట్టి రేపొద్దున పక్కోళ్ళు ఇల్లు కట్టినా, వెనకాల వాళ్ళు ఇల్లు కట్టినా, ఆళ్ళు గోడ కట్టుకున్నా మనకి ఒకవేళ మనం దిక్కు తిప్పి గాని కట్టినట్టయితే రేపొద్దున మనం కాంపౌండ్ కట్టినా పక్కోళ్ళు గోడ కట్టేసుకుంటారు. వాళ్ళొచ్చి ఒకవేళ అనుకుందాం మనం కట్టలేదనుకుందాం. పక్కోళ్ళు ఇల్లు కట్టి వాళ్ళు కాంపౌండ్ కట్టుకున్నారనుకోండి, మన ఇంటి చుట్టూ మూలలు పెరిగిపోవడం, తగ్గిపోవడం జరుగుద్ది. విదిక్కులు క్రాసులు వచ్చేస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నైరుతి ఉందనుకోండి, అది ఎటు పెరిగినా తప్పే. కరెక్ట్‌గా 90 డిగ్రీస్ ఉండాలి బిల్డింగ్ నుంచి. అలాగే వాయువు వచ్చేసరికి ఉత్తరవాయువు పెరిగితే కొన్ని సమస్యలు, పశ్చిమవాయువు పెరిగితే కొన్ని బాధలు, ఆగ్నేయం పెరిగితే కొన్ని రకాల బాధలు, ఈశాన్యం పెరిగితే పర్వాలేదు, తగ్గితే కొన్ని సమస్యలు. అలా మీకు మూలలు కూడా చాలా ఇంపార్టెంట్ వాస్తులో. బిల్డింగ్ షేప్ క్వాడ్రాంగులర్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, కాంపౌండ్ వాల్ కూడా కరెక్ట్‌గా ఉండడం అంత ఇంపార్టెంట్. నేను చిన్న స్థలం కొనాలంటే 100 గజాలు నేను దిక్కు తిప్పేస్తానంటే ఒక 20 డిగ్రీలు తిరిగిందనుకుంటే, మీరు దిక్కు తిప్పితే అక్కడ మీ స్థలం 50 గజాలు కూడా మిగలదు. అన్ని క్రాసులు పోతాయి. ఇంక అలాంటప్పుడు చూసి నవ్వుతారు తప్ప జనం, మీకు ఉపయోగం ఉండదు. ఏదో శాస్త్రాన్ని చేసినట్టు ఉంటుంది కానీ ఫలితం ఉండదు. స్థలం వృధా అవుద్ది. చాలా వేస్ట్ పోతది. మీకేం మిగలదు. అలా చేస్తే కూడా మీకు కరెక్ట్‌గా చూడటం బాగుండదది. ఎబ్బెట్టుగా ఉంటది. అంచేత స్థలం కొనే ముందే చూసుకోవాలి. కరెక్ట్‌గా దిక్కులు ఉన్నట్టుండాలి. అప్పుడు దాన్ని బట్టి కట్టుకోవాలి. లేదు ఓపెన్ ప్లేస్ పెద్ద పొలాల్లో కట్టారు ఫార్మ్ హౌస్ కట్టుకోవచ్చు. మనం దిక్కు కట్టాలి. అప్పుడు మాత్రం దిక్కు కట్టాలి. లేదంటే విశాల స్థలం ఉంది కాబట్టి మనకి దానికి పొలానికి పెద్ద స్థలానికి బౌండరీస్ ఉన్నా కూడా ఇల్లు చిన్నది కట్టినప్పుడు దీనికి మళ్ళీ వేరే బౌండరీ ఏర్పాటు చేసుకోవచ్చు మనం చిన్నయి. దీన్ని దిక్కు కట్టడం మంచిది.